నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది సార్? వీళ్ళకి జాబ్ అండ్ బిజినెస్ పరంగా మంచి గ్రోత్ ఉంటుంది. బికాస్ ఆఫ్ లగ్నా లార్డ్ సింహరాశికి అధిపతి ఎవరైతే ఉన్నారో దశమ లాభాల్లో సంచారం జరుగుతుంది ఈ మంత్. సో జాబ్ అండ్ బిజినెస్ మంచి గ్రోత్ ఉంటుంది వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది సార్? ఫైనాన్స్ విషయంలో కొంచెం అంటే తప్పని పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వడం ఎవరికైనా అది స్ట్రక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ టైంలో పర్టికులర్గా. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. గణపతిని తలుచుకుంటూ ధనం ఇచ్చినా ధనం తీసుకున్నా ఇబ్బంది అనేటువంటిది ఉండదు. వీరికి జాబ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకుంటే పర్టికులర్గా ఎడ్యుకేషన్ కారకుడు ఓన్ హౌస్లో ఉన్నాడు చెప్పాలంటే. ఫోర్త్ లార్డ్ వెళ్ళి ఓన్ హౌస్లో ఉన్నాడు. సో ఎడ్యుకేషన్ పరంగా అయితే గతంతో పోల్చుకుంటే కొంత బెటర్గా ఉంటుంది ఓన్ హౌస్లో నైన్త్ లార్డ్ ఉన్నందుకు. సో వీళ్ళు అనుకున్న కాలేజెస్ రావడం ఇట్లాంటివి కూడా కొంత ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగో కాలేజ్ మారే టైం ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి వారికి. జాబ్ పరంగా అంటే ఒకటేనండి, ఇక్కడ 10వ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో చేంజ్ ఆఫ్ ది జాబ్ చూపిస్తుంది, మార్పు. వీళ్ళంతటా వీళ్ళుగా స్వతహాగా మారిపోవాలనుకుంటుంటారు. వీళ్ళు ప్రొఫెషన్ మార్చుకోవడమో జాబ్ మార్చుకోవడమో జరుగుతుంది వీరికి. ఎసెట్స్ విషయంలో అలానే బిజినెస్ విషయంలో ఎలా ఉండబోతుంది సార్? ఎసర్ట్స్ బిజినెస్ పరంగా తీసుకుంటే ఎసర్ట్స్ కారకుడు అయినటువంటి కుజుడు 9వ స్థానంలో ఉన్నాడు. సో 9వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఏంటంటే పర్టికులర్గా కుజగ్రహం 9th హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం భూమూలంగా లాభం ఉంటుంది. భూభాగ్య యోగం ఆల్రెడీ వీళ్ళకి యాక్టివేషన్లో ఉంది. సో భూమి మూలంగా లాభం ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. భూమి మూలంగా ఏదైనా పెద్ద మొత్తంలో ధనం కూడా వస్తుంది. సో బాగుంది చెప్పాలంటే. వీరికి మ్యారేజెస్ పరంగా అలానే సంతానం పరంగా ఎలా ఉండబోతుంది సార్ ఈ నెల? సంతాన పరంగా తీసుకుంటే కొంచెం స్ట్రెస్ ఉంటుందండి సంతానం విషయంలో, కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో. బట్ డోంట్ వరీ, ఎందుకంటే సంతానానికి పంచమాధిపతి వచ్చి దశమంలో ఉన్నాడు. సో సంతానం కెరీర్ పరంగా సెట్ అవ్వడం కూడా చూస్తారు వీళ్ళు ఈ సమయంలో. అలానే వీరికి హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా తీసుకుంటే ఒకటి వీరికి 6th లార్డ్ 7th హౌస్లో ఉన్నాడు. సో 7th హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా లేడీస్కి కొన్ని మంత్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నందుకు ఈ ప్రాబ్లం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొంచెం బ్యాక్ పెయిన్స్ రావడం ఇట్లాంటివి చూపిస్తుంది. ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మెయిన్గా ఫైనాన్స్ విషయంలోనే జాగ్రత్త తీసుకోవడం, మనీ ఇవ్వడం తీసుకునే విషయాలు జాగ్రత్త ఉంటే సరిపోతుంది. వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? దక్షిణామూర్తి స్తోత్ర పఠనం, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకోవడం, ఓం మహాగణాధిపతయ నమః అనుకోవడం మంచిది వీరికి. సార్ ఏ రాశి లేని వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలంటే? అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైము ఏం తెలియని వాళ్ళు ఒకటేనమ్మా. మెయిన్గా అందరికీ ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది కెరియర్ ఒకటి, ఫైనాన్స్ ఒకటి మెయిన్గా ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది, లేదా హెల్త్. నేను ఈ మూడింటి గురించి ప్రత్యేకంగా చెప్తాను. ఎవరైనా సరే జాబ్ రావట్లేదు, బెల్లం ఉంటుంది కదా, ఒక పిడికెడు బెల్లం తీసుకుని దగ్గరలో గోశాల ఉన్నట్లేదు గోశాలకు వెళ్ళి గోవుకి తినిపించి వాళ్ళని చేత్తో తినిపించాలి. దేశీ వాళ్ళు గోవుకు తినిపించి అక్కడే గోశాలలో కానీ లేకపోతే ఇంటికి వచ్చి కానీ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోమనండి. లేదు మాది బిజినెస్ అండి జాబ్ కాదు అని అనుకునేటువంటి వారు గోంగూర తినిపించాలి. గోవుకి గోంగూర తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అయితే మరి కొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది, అలాంటి వారు కూడా బెల్లం తినిపిస్తే కూడా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి గోవుకి. దీంతోపాటు ఆయిల్ ఉంటుంది, ఆయిల్ నూనె, నువ్వుల నూనె తీసుకొని దగ్గరలో శివాలయంలో దీపారాధన కోసం ఇవ్వడం కానీ, లేదా అదే నూనె మీరు రెగ్యులర్గా వెళ్ళి అక్కడ శివాలయంలో దీపారాధన కనుక చేస్తున్నట్లయితే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. అదేవిధంగా మరీ ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వైద్యనాథ్ అంటారు దాన్ని, శివుడిది, అక్కడికి వెళ్తే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. వైద్యనాథ్ అంటే. సో అలాగే దానికి పర్టికులర్గా నామము కనుక చూసుకున్నట్లయితే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశ నాశిని. సో ఫస్ట్ కెరియరు, రెండవదేమో ఈ హెల్త్ రిలేటెడ్. మెయిన్గా ఇంకా కావాల్సింది ఏంటంటే ఫైనాన్స్, అప్పులు ఉండకుండా ఉండాలి. ఎందుకంటే జాతకం లేదు అనుకుంటే ఇవి చేసుకుంటే చాలు. ఫైనాన్స్కి అయితే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చెప్పి చేస్తూ శుక్రవారం పూట చపాతీలు ఉంటాయి కదా మనకి, నూనెలో కాల్చినటువంటి చపాతీలని
నూనె వేయకుండా కాల్చిన చపాతీలు తీసుకొని తేనె పూసి శుక్రవారం పూట తినిపించాలి. తినిపిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఇంట్లో ఉత్తర భాగం వేరే కలర్స్ కాకుండా వైట్ ఉండేలా చూసుకొని ఉత్తరంలో చిన్న బాక్స్ పెట్టి అందులో మనీ పెడుతుండాలి. ఇక అదేవిధంగా ఎక్కువగా అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః, ఇవి చేసుకుంటే చాలమ్మా. ఇంకా వాళ్ళకి సంతానం అవన్నీ ఇంకా వాళ్ళ జన్మజాతకం బట్టి ఉంటుంది. లేదు సంతానం లేదంటారు కొంతమంది, జాతకం ఉండదు. దత్తాత్రేయుడిది దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, లేదు విదేశాలకు వెళ్ళాలి, డైలీ 2 times హనుమాన్ చాలీసా, ఇట్లా. అంటే జాతకం లేకపోతే అందరికీ జనరల్గా ఇది పనిచేస్తుంది. జాతకం ఉంటే పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగాలేదు చూసి దాని తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి. సార్ ఈ రాశి వారు ఈ గోచార ఫలితాలు కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవాలా సార్? ఏమైనా మనం చూసుకోవాలా? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా గోచారం అనేటువంటిది ప్రజెంట్ ఉన్న కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది, ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ ఎట్లా ఉంది చెప్పేది అనుకుందాం. పర్సనల్ చార్ట్ అనేది మన నిర్ణయము. అంటే ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలు బట్టి ఈ ఇప్పుడున్నటువంటి జన్మలో గ్రహాల స్థితి ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకి పాస్ట్ లైఫ్లో మీరు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చారు, ఈ లైఫ్లో సన్ యొక్క స్థితి బాగుంటుంది. సన్ బాగున్నాడంటే మీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది, అదొకటి. అలాగే మూన్ స్థితి బాగుంది అంటే మానసిక స్థితి బాగుంటుంది. అదేవిధంగా లగ్నం నుంచి 12 భావాలు కూడా, మీకు ధనం రావట్లేదు, మీ సెకండ్ లార్డ్ ఎవరు, ఏ గ్రహాలతో కాంబినేషన్లో ఉన్నాడు, ఎందుకు రావట్లేదు అని మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో సహకారం ఉండదు, థర్డ్ లార్డ్. ఎప్పుడు మనం గృహం కొనుక్కుంటే మంచిది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఓన్లీ ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే బాగుంటుంది అనుకుంటారు. అలా కాకుండా మీ పేరు రీత్యా మీరు ఏ టైంలో, ఏ మంత్లో, ఏ ఇయర్లో ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుందని మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది. అదేవిధంగా సంతానం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. చాలామందికి ఏంటంటే నార్మల్గా ఒక ఏజ్ వచ్చిందని వివాహం చేసుకుంటారు. అలా కాకుండా ఈ పర్టికులర్ ప్లానెట్ సప్తమ స్థానాధిపతి ఎప్పుడు శుభంగా ఉన్నాడు ఆ టైంలో వివాహం చేసుకుంటే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళ జన్మజాతకంలో ఏదైనా 2 మ్యారేజ్ యోగం ఉందా, అలాంటప్పుడు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు అర్క వివాహం కానీ కుంభ వివాహం కానీ ముందుగా జరుపుకొని దాని తర్వాత వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ రకంగా దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళేది మన జన్మజాతక ఫలితం. అది విదేశాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆకస్మికంగా టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఒక్కోసారి మన కెరియర్లో సడన్ బ్రేక్ వస్తుంది, అది ఆగడం కావచ్చు, హైకి వెళ్ళడం కావచ్చు. ఎప్పుడుంది ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి. కాకపోతే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళే సమయం బట్టి మీ డిస్టెన్స్ని బట్టి సమయం చేరుకోగలుగుతారు. అదే మీరు 9 o'clock అప్పుడు వెళ్తే అర్ధగంటలో వెళ్ళాల్సింది గంటన్నర పట్టవచ్చు. అదే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్తే ట్రాఫిక్ ఉండదు కాబట్టి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు. అది సమయం ఎలా అయితే డిసైడ్ చేస్తుందో మన జర్నీని, ఈ గోచారం కూడా మనం చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది తెలుస్తుంది. అట్లా అనమాట. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.